వీపనగండ్ల మండల కేంద్రంలో అమ్మాయిపల్లి రోడ్డులో ఈ విధంగా మురికి నీరుతోటి చాలా ఇబ్బందిగా కాలనీవాసులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క పశువులను ఏదైతే ఇంటి యజమాని ఉన్నాడో ఆ పశువులను తీసేయాలని చెప్పి ఈ రొస్తు ఈ బురద ఇవన్నీ వర్షాలకు చాలా మొత్తం చేరి ఇక్కడ అధ్వానంగా తయారైందని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఆ యజమానిని ఆ పశువులు కూడా రోజు కూడా చనిపోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అధికారులు పట్టించుకొని ఇప్పుడు ఈ రోజు నుంచి 9 తారీఖు వరకు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నడుస్తూ ఉంది. అందులో భాగంగానైనా ఈ గుంతను పూడ్చిపేసి ఈ రోగాలు రాకుండా చూడాలని చెప్పి గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ కాలనీవాసులు అడుగుతూ ఉన్నారు. వారి ఆవేదన చూస్తూ ఉంటే చాలా దుర్మార్గమైనటువంటి సమస్యగా మారింది. కాబట్టి అధికారులు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి తహసీల్దార్ గారు పట్టించుకోవాలని చెప్పి కాలనీవాసులు కోరుతూ ఉన్నారు. ఈగలు దోమలు మాకు రోగాలు వస్తున్నాయి, మేము బతుకుతాలేము, మమ్మల్ని సావదెంగుతాడు, దినం వచ్చి సావదెంగుతున్నాడు, అక్కడ రోడ్డుకి చేసేస్తున్నాడు. మనం మేము ఎట్లా బతుకుతాం తల్లి? మరి ఏం చేస్తాం? మాకు ఇక్కడ బజారు లేనందుకు మాకు దిశం పోవడం ఉడక నెలకు ఒకసారి చల్లుతాడు. అక్కడ 2-3 దినాలకు కొనాడు చల్లితే ఇన్ని దినాలకు మొన్న ముసకంట ఇరిచి కూడా పోయిండు. మేము ఎట్లా బతుకుదాం? మరి ఏం చేస్తాం తల్లి? ఎట్లనైనా చేసి ఇది ఏమన్నా చేసిపో, మమ్మల్ని ఉడక దీంతోనే ఊడ్చిపో. మేము బతకలేము. ఇంకా రోగం వచ్చే 5 లక్షలు పెట్టుకున్నా, ఈ రోగాల కింద నుంచే మేము చచ్చిపోతున్నాం. మాకు మంచిగా లేదు. ఏడ డబ్బు ఏదైనా చచ్చిపోయినాయి ఉడక దాంట్లోనే ఊడుస్తున్నాడు. మురుగుల కంపు ఇస్తున్నది. మాకు అన్నం తిననికే, నీళ్ళు తాగనికే, నిద్రపోనికే మాకు ఇక్కడ ఆధారం దొరకలేదు. కంటికి నిద్ర లేకుండా మాకు రోగాలు వస్తున్నాయి. ఏం చేయాలి తల్లి? మళ్ళా మేము ఎక్కడ పోదు? ఇక్కడ అమ్మపల్లి రోడ్డుకి వచ్చి ఒకసారి లైన్లో వచ్చి చూసుకొని పోతుంది. ఇన్ని అమ్మపల్లి లైన్లో ఉంచి చూడు, మంచిగా చెరువులాగా కానొస్తాయి.